వర్షిణి టీవీకి స్వాగతం. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తండ్రికి సేవలు చేస్తూ ముగ్గురు కూతుళ్లు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధి కోమట్పల్లి గ్రామంలో నివాసం ఉండే కొత్తపల్లి సిద్ధరాములు అనే కాంగ్రెస్ కార్యకర్త కూలి పని చేసుకుంటూ ముగ్గురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఒక కూతురు ఎంబీఏ చదువుతుండగా మరో కూతురు నర్సింగ్ పూర్తి చేసింది. పెద్ద కూతురుకు వివాహం చేసినప్పటికీ భర్త వదిలేయడంతో ఇంటి వద్దే ఉంటుంది. నిరుపేద కుటుంబం కూలి పని చేసుకొని జీవనం సాగిస్తుండగా క్యాన్సర్ భూతం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. సిద్ధరాములు 10 నెలల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో ఆ కుటుంబం సిద్ధరాములు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రికి సేవలు చేస్తూనే కుమార్తెలు చదువుతుండగా తమ చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, తమ తండ్రి ఆరోగ్యం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వము దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని, ఉన్నత చదువులు తమ తండ్రి ఆరోగ్యానికి సహకరించాలని వేడుకుంటున్నారు. సిద్ధరాములు గత సంవత్సరం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండు. మేము ముగ్గురం ఆడపిల్లలము. అయినందుకు కూడా మా డాడీ ఎక్కడ కూడా తగ్గకుండా మమ్మల్ని బాగా చదివించిండు. ఇప్పుడు మా డాడీకి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది అవుతుంది. మా అక్క పెళ్ళైంది కానీ ఇక్కడనే ఉంటుంది. తనకు ఒక పాప, నేను సెకండ్ అమ్మాయిని. నేను చదువుకుంటూ మా డాడీని చూసుకుంటున్నా. మా చెల్లె ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ. కానీ తను కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి ఇక్కడనే ఉంటుంది. ఆమె స్టడీకి కూడా పంపించలేకపోతున్నాము. ఆర్థికంగా చాలా నష్టపోయినాము. కొంచెం ఫర్దర్గా మాకేమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి. అంటే హెల్త్ అంటే ఆర్థికంగా ప్లస్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మా డాడీని హాస్పిటల్లో జాయిన్ చేయించి కొంచెం చూసుకుంటే కొంచెం మాకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దానికి మేము కొంచెం మా యొక్క మనవిగా ప్రార్థిస్తున్నాము. నా పేరు కొత్తపల్లి ఐశ్వర్య. మా డాడీ పేరు కొత్తపల్లి సిద్ధరాములు. గత 1 ఇయర్ నుండి క్యాన్సర్ నుండి బాగా అనారోగ్యంతో ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం జరుగుతలేదు. అట్లా ఆర్థికంగా చాలా మేము నష్టపోయినాం. ముగ్గురం ఆడపిల్లలమైనందుకు కూడా మా డాడీ ఇంత ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా మమ్మల్ని చదివిస్తుండు. అట్లనే చదివిపియాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇంకా చదివిపిస్తూనే ఉండు. నేను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ చేయడానికి కూడా ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను హాస్టల్కి వెళ్ళలేకపోతున్నా. దానికి మా డాడీ బాగుంటే మాకు ఏదైనా చేయగలుగుతాడు. సో మీరు ఏదైనా సహాయపడగలుగుతారని నా మనవి. మా డాడీకి కొంచెం క్యూర్ అయ్యేటట్టు ఎవరైనా పెద్దవాళ్ళు మాకు ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేయాలి. హాస్పిటల్కైనా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతే. చదువులను చూసి కూడా కొంచెం మాకు ఏదైనా మా అక్కకు కానీ నాకు కానీ స్టడీలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని, పెద్దవారు ఎవరైనా జాబ్ పెట్టియాలని కోరుకుంటున్నాను నా మనవి. థ్యాంక్ యూ.